ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి వారు కలిసి చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు. గ్రామంలో ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుగా వీరిద్దరే వెళ్ళేవారు. ఒకరోజు గ్రామం దగ్గర ఉన్న అడవికి వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నారు. అడవిలో ఎన్నో అందమైన చెట్లు, పక్షులు, చిన్న జంతువులు కనిపించాయి. వాటిని చూస్తూ ఇద్దరు చాలా ఆనందించారు. కొంత దూరం వెళ్ళిన తరువాత వారికి ఒక చిన్న జింక కనిపించింది. ఆ జింక ఒక పొదలో చిక్కుకొని బయటకు రాలేకపోతుంది. జింకను చూసిన రాము, దీనికి సహాయం చేద్దాం అన్నాడు. సోము కూడా వెంటనే ఒప్పుకున్నాడు. వారు జాగ్రత్తగా కొమ్మలను తొలగించి జింకను బయటకు తీసుకొచ్చారు. జింక కొద్దిసేపు వారి వైపు చూసి అడవిలోనికి పరిగెత్తింది. ఇద్దరికీ చాలా సంతోషం కలిగింది. తిరిగి వస్తుండగా అడవిలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆయనకు నీరు కావాలి. రాము తన దగ్గర ఉన్న నీటి సీసాను ఇచ్చాడు. సోము తన దగ్గర ఉన్న పండ్లను ఇచ్చాడు. వృద్ధుడు చాలా సంతోషించి, మీరు చాలా మంచి పిల్లలు, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండండి అని ఆశీర్వదించాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షాలు పడ్డాయి. ఒక కుటుంబం ఇంటికి నీరు చేరి ఇబ్బందులు పడుతుంది. రాము, సోము గ్రామస్తులతో కలిసి ఆ కుటుంబానికి సహాయం చేశారు. వారి సామాన్లు సురక్షితమైన చోటుకు తీసుకెళ్లి వారికి ఆహారం కూడా అందించారు. గ్రామ పెద్దలు ఈ విషయం తెలుసుకుని గ్రామ సభలో రాము, సోములను అభినందించారు. స్నేహం అంటే ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడటం కూడా అని చెప్పారు. ఆ రోజు నుండి రాము, సోము గ్రామంలోని పిల్లలకు మంచి పనులు చేయటం, ప్రకృతిని కాపాడటం, ఇతరులకు సహాయం చేయడం గురించి చెప్పసాగారు. వారి మంచి పనులను చూసి మరెందరో పిల్లలు కూడా వారిని అనుసరించారు. కాలం గడిచే కొద్దీ ఆ గ్రామం అందరికీ ఆదర్శ గ్రామంగా మారింది. రాము, సోముల స్నేహం మరింత బలపడింది. వారు ఎప్పుడూ కలిసి మంచి పనులు చేస్తూ సంతోషంగా జీవించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి స్నేహితులు కలిసి పనిచేస్తే తమ జీవితాన్నే కాకుండా సమాజాన్ని కూడా మంచి మార్గంలో నడిపించగలరు.